మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 18వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, దేవునికి మనకు ఉన్న ఈ సత్సంబంధం ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే దేవునితో మనం ఎలాంటి అనుబంధం కలిగి ఉంటాము? ఏదో ఆపద వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు ఆయన యుద్ధకు వెళ్ళి సహాయాన్ని కోరుకోవాలి, అందుకోవాలి, పొందుకోవాలి. ఇక అంతకు మించిన అనుబంధం ఎక్కువగా మనం చూడలేం. కానీ దేవునితో మనకు ఉండవలసిన ఆ సహవాస అనుబంధం ఎలాంటిది అంటే, మన హృదయంలో నుంచి కలిగే ఆ ప్రేమ బంధం, ఆయనను మనం ప్రేమించిన ప్రేమ మాధుర్యం చాలా శ్రేష్టమైందండి. చూడండి, మనం ప్రేమించిన వారితో అడుగులు వేస్తున్నప్పుడు ఎంత ఆనందం మనకు కలుగుతుందో. మనం ప్రేమించే స్నేహితులు కావచ్చు, మనము ప్రేమించే ఆప్తులైన వాళ్ళు కావచ్చు, ఆత్మీయులైన వాళ్ళు కావచ్చు.
వాళ్ళతో మనం కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు అదొక పరమానందం. అదే దేవునిని ప్రేమించిన వ్యక్తులమై ఆయనతో అడుగులు వేస్తే, ఆయనతో నడిపించబడిన వారమైతే అది ఎంత ఆనందము, ఎంత సంతోషం అనేది మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ దేవునితో ఈ భక్తుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ యొక్క క్రియారూపకం ఎలా ఉంటుందో చెప్తాను ఒక 2-3 మాటలు. ఏదో మాటసాలికి ప్రేమించుచున్నాను, నువ్వంటే ఇష్టం ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను నాయన అని మాటలతో చెప్పడం కాదు. ఆ క్రియారూపకం ఎలా ఉంటుంది? అలాగా ప్రభువుని ప్రేమించే వ్యక్తి యొక్క మాట ఎలా ఉంటుంది, ఆ భాషా శైలి ఎలా ఉంటుంది, ఆ హృదయంలో నుంచి వచ్చే ఆ మాటల యొక్క మకరందం ఎలా ప్రత్యక్షమవుతుంది? మీరు 73వ కీర్తన 25వ చరణాన్ని చదువుతున్నప్పుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర్లేదు. చూడండి, ఆయననే ప్రేమిస్తున్నాడు, ఆయననే గాఢంగా ఆయన ప్రేమించుచున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆ క్రియ రూపకం చూస్తే ఇక లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. అంటే ఇక దేని మీద తన ప్రేమను ఉంచలేడు. ఆయననే ప్రేమించిన వ్యక్తి ఇక దేనిని ప్రేమించలేడు. మన వాక్యంలో కూడా చదువుతాం, ఒకరిలో లోక ప్రేమ ఉంటే దేవుని ప్రేమ నిలవదు. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయంలో నింపుతాడు. ఆయనను ప్రేమించిన వ్యక్తి మరలా మరొక దానికి, మరొక కార్యక్రమానికి హృదయాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఆయనతో హృదయాన్ని నింపుకుంటాడు, పూర్ణ హృదయంతో ప్రేమిస్తాడు. గుండె నిండా ఆయన రూపమే ఉంటుంది, గుండె నిండా ఆయన మాటలే ఉంటాయి, గుండె నిండా ఆయనను గూర్చిన జ్ఞాపకాలే నిలిచి ఉంటాయి. అందుకే ఈ భక్తుడు, నీవు నాకుండగా, అంటే నీవు నాకుండగా నేను నిన్ను ప్రేమించగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదంటే ఇక ఈ ప్రేమను దేనికి నేను పంచలేననే కదా. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆయన ప్రేమించుతున్నాం కదా. ఎలా ప్రేమిస్తున్నాం? నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్తున్నాం కదా. మరి ఎలాంటి నిర్ణయం కలిగి బ్రతుకుతున్నాం? తటస్థంగా ప్రేమిస్తున్నామా? తాత్కాలికంగా ప్రేమిస్తున్నామా? అవసరాల కొద్దీ ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? ఆలోచించాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 84వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎందుకు అంత ఆనందం? ఆయన ప్రేమించే దేవుని దర్శించబోతున్నాడు గనుక ఆ ఆనందం. నేను ముందే చెప్పాను, మనము ప్రేమించుచున్న వ్యక్తులతో మనం ఎంత ఆనందిస్తామో, మరి అదే దేవుడిని మనం ప్రేమించిన వారమే అయితే ఆ ఆనందం మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వాక్యంలో నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు, హృదయమే కానీ శరీరమే కానీ ఆనందంతో కేకలటండి, కేకలేస్తుందంట. ఆ ఉత్సాహం, ఎందుకంటే నేను ప్రేమించే నా దేవుడిని నేను దర్శించబోతున్నానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయనను ప్రేమించిన వ్యక్తి ఆయనను బట్టి సంతోషించగలగాలి కదా, ఆయనను బట్టి ఆనందించగలగాలి కదా. మరి మనము ఆయనను ప్రేమించేది వారమే అయితే ఆయనను గూర్చిన ఆనందం మన గుండెల్లో ఉంటుందా? చేతి నిండా డబ్బు ఉంటే కొంతమందికి ఆనందం, ఒంటి మీద కొత్త బట్టలు వేసుకుంటే కొంతమందికి ఆనందం, వాళ్ళకి కావలసినవి ఆహార పదార్థాలు భుజిస్తే కొంతమందికి ఆనందం. కానీ ప్రభువునందు ఆనందించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏ స్థితిగతుల మధ్యలోనైనా
ఏమున్నా లేకపోయినా నా ప్రభు నాకున్నాడు కదా, నా ప్రభునందు నేను ఆనందించాలి కదా, ఆయనను దర్శించడానికి ఉత్సాహాన్ని కనపరచాలి కదా. ఇదిగో ఇవి మనకు కావలసినవి. ఆయనను ప్రేమించే వ్యక్తి యొక్క అంతరంగం కేకలు వేసి ఆనందించే ఆ ఆనందం మనందరి హృదయాలలో నిలిచి ఉండాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆదివారం వెళ్ళాను, ఆరాధనలో ఉన్నాను, 2-3 గంటలు, ఆ తర్వాత వచ్చి యథాతథే కదా. అలా కాదు. అనుదినము ప్రతిదినం పరిశుద్ధ పౌలు కూడా చెప్తాడు, మరలా చెప్పుదును, మరలా చెప్పుదును, మరలా చెప్పుదును. ఎన్నిసార్లు చెప్పిన అదే, ప్రభునందు ఆనందించండి. ఆయనను ప్రేమిస్తే మన అంతరంగంలో ఆ ఆనందం కలుగుతుంది, ఆ సంతోషం కలుగుతుంది. మూడవది, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఆయన పరిపూర్ణంగా ప్రేమిస్తే దేవునికి మనకును మధ్య ఆ అనుబంధం ఉంటుందంట. ఏ అనుబంధం? ఏదో భయపడుతూ 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 బ్రతికే అనుబంధం కాదు, అనుభవాలు కావు. ఆ క్లోజ్ ఫెలోషిప్, ఆ సన్నిహితమైన సంబంధం. పిల్లలకి తండ్రి మీద ప్రేమ ఉంటుందండి. తండ్రిని ప్రేమించే కుమారుడైన కుమార్తె అయిన తండ్రితో ఎలా మసులుకుంటారు? భుజముల మీదకి ఎక్కుతారు. తండ్రితో ఆ చొరవ ఉంటుందండి. మరి అదే చొరవ ప్రభుతో, ప్రభుని ప్రేమించేది మనకు ఉండాలి కదా. ఏ విషయమైనా ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళడం, ఆయనకి వివరించుకోవడం, ఆయన ఆజ్ఞ తీసుకోవడం, ఆయన ఆలోచన తీసుకోవడం, ఆయన ఆలోచనానుసారంగా అడుగులు వేయడం, ఇవన్నీ ఆయనను ప్రేమించే ప్రేమలో ఒక వ్యక్తి పొందుకునే ఆధ్యాత్మికమైన విలువలండి. సంబంధం లేకుండా బ్రతకరు, సంబంధాలు తెంచుకొని ఉండరు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆయనకి కనబడేటట్లు ఉండరు, వారానికి ఒకసారి వెళ్ళి ఆయనకి ముఖం చూపించేటట్లుగా ఉండరు. ఆ చొరవ ఉంటుంది, ఆ అనుబంధం మాధుర్యంగా ఉంటుంది. ఆయనను ప్రేమించే ప్రేమలో ప్రత్యక్షమయ్యే 3 విలువలు నేను చెప్తూ వచ్చాను మీకు. 1, ఆయనను ప్రేమించిన వ్యక్తి మరి దేనిని ప్రేమించలేడు. 2, ఆయనను ప్రేమించిన వ్యక్తి యొక్క అంతరంగం ఆయనను దర్శించుటకు కేకలు వేస్తుంది. ఆయనను ప్రేమించిన వ్యక్తి ఆయనతో చక్కటి అనుబంధం కలిగి, సన్నిహితమైన సంబంధం కలిగి బ్రతకగలుగుతాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ, మేము మిమ్మల్ని ప్రేమించుచున్నాము. ఆ ప్రేమలో ఉండవలసిన అనుభవాలు ఏంటో ఒక 3 విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. నిజమే, మిమ్మల్ని ప్రేమించిన మేము మరి దేనిని ప్రేమించగలము? మిమ్మల్ని ప్రేమించిన మేము మిమ్మల్ని దర్శించుటకు మా అంతరంగము కేకలు వేయనట్లుగా ప్రభువా కృప చూపించి సహాయం చేయమని అలాంటి అనుభవాలను అపేక్షించుకుంటూ మీ పాదాల చెంతకుస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించుచున్న మేము మీతో ఆ సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి కృప చూపించండి. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు కదా, ఆ సన్నిహితమైన సంబంధంలో ఉన్న ఆనందం ఉంటుంది కదా, తండ్రి బిడ్డల మధ్య ఉన్న ఆ అనురాగం మీరు మా కొరకు ఉంచారు కదా, దాచిపెట్టారు కదా, మేము అనుభవించడానికి సహాయం చేయండి. మేము మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించు వారికి కలిగి దీవెనలను పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.